హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. ఇంపార్టెంట్ బిట్స్ సైకాలజీ. కొందరు పిల్లలు త్వరగా మాట్లాడడం, నిలబడడం చేస్తే మిగతా పిల్లలలో ఆలస్యంగా వికాసం జరిగితే ఇది ఏ నియమం? 1. వికాసంలో వైయుక్తిక భేదాలుంటాయి. 2. వికాసం క్రమానుగతమైనది. 3. వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు. 4. వికాసం 2 నిర్దేశక పోకడలలో ఉంటుంది. ఆన్సర్ 1. వికాసంలో వైయుక్తిక భేదాలుంటాయి. వికాసం అనేది 1 అంతర్గతమైనది, 2 గుణాత్మకమైనది, 3 క్రమానుగతమైనది, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. ఈ కింది నియమాలలో ఏది వికాస నియమం కాదు? 1. వికాసం అన్ని దశలలో ఒకేలా ఉంటుంది. 2. వికాసాన్ని ప్రాగ్దుక్తీకరించవచ్చు. 3. వికాసం క్రమానుగతమైనది. 4. వికాసం 2 నిర్దేశక పోకడలలో ఉంటుంది. ఆన్సర్ 1. వికాసం అన్ని దశలలో ఒకేలా ఉంటుంది. శిశువులో ఖచ్చితంగా కొలిచే అంశం. 1. మూర్తిమత్వం, 2. వికాసం, 3. పెరుగుదల, 4. పరిణతి. ఆన్సర్ 3. పెరుగుదల. శిశువు మొదట్లో ప్రతిదానికి ఉత్తేజాన్ని ప్రదర్శించి తర్వాత ఆనందం, ఆహ్లాదం, అసూయను ప్రదర్శించడం ఏ నియమం? 1. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది. 2. వికాసం శిరోపాదాభిముఖమైనది. 3. వికాసం క్రమానుగతమైనది. 4. వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. ఆన్సర్ 1. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది. ఉపాధ్యాయుడు కొత్త జంతువుల గురించి బోధించేటప్పుడు విద్యార్థులకు తెలిసిన జంతువుల గురించి ముందుగా చర్చించి తర్వాతనే తెలియని జంతువుల గురించి చర్చించాడు. ఇది ఏ నియమం? 1. వికాసం అవిచ్ఛిన్నమైనది. 2. వికాసం 2 నిర్దేశక పోకడలలో ఉంటుంది. 3. వికాసం క్రమానుగతమైనది. 4. వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. ఆన్సర్ 4. వికాసం సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతికారకం పరిసరం అన్నది ఎవరు? 1. బోరింగ్, 2. లాంగ్ఫీల్డ్, 3. వెల్డ్, 4. అందరూ. ఆన్సర్ 4. అందరూ. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. 1. గాల్టన్, 2. వుడ్వర్త్, 3. వాట్సన్, 4. బాగ్లే. ఆన్సర్
ఒకటి గాల్టన్. సత్యమునే పలకవలెను లేక సత్యమేవ జయతే అను సూక్తులు ఈ వికాసానికి చెందినవి. ఒకటి నైతిక వికాసం, 2 భౌతిక వికాసం, 3 మానసిక వికాసం, 4 సాంఘిక వికాసం. ఆన్సర్ ఒకటి నైతిక వికాసం. జైగోట్లో ఉండే పాక్షిక ద్రావణం. ఒకటి సైటోప్లాజం, 2 హిమోగ్లోబిన్, 3 బైలురోబిన్, 4 అంత్రాక్సిన్. ఆన్సర్ ఒకటి సైటోప్లాజం. పిల్లలు ఆడే ఆటలు కాకపోయినా పెద్దలు ఆడే ఆటలను ఆడే ప్రయత్నం చేయడం ఏ క్రీడ? ఒకటి సహకార క్రీడ, 2 సంసర్గ క్రీడ, 3 సమాంతర క్రీడ, 4 సాంఘిక క్రీడ. ఆన్సర్ 2 సంసర్గ క్రీడ. పూర్వముఠా దశ అని ఈ దశకు పేరు. ఒకటి పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 కౌమార దశ. ఆన్సర్ ఒకటి పూర్వ బాల్య దశ. స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృశకాయతలు మొదటిసారిగా ఈ దశలో కనిపిస్తాయి. ఒకటి పూర్వ బాల్య దశ, 2 శైశవ దశ, 3 కౌమార దశ, 4 ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఒకటి పూర్వ బాల్య దశ. ఉపాధ్యాయునిచే దండించబడిన అభయ్ అనే విద్యార్థి బాధను మర్చిపోవడానికి సర్కస్కు వెళ్ళి శాంతపరుచుకున్నాడు. ఇక్కడ ఉపయోగించబడిన భావన. ఒకటి పీస్ కెథార్సిస్, 2 రిలాక్స్ కెథార్సిస్, 3 ఉద్వేగ కెథార్సిస్, 4 నెగటివ్ కెథార్సిస్. ఆన్సర్ 3 ఉద్వేగ కెథార్సిస్. శిశువు కొత్త శిశువులకు జన్మనిచ్చే సామర్థ్యాన్ని పొందే దశ. ఒకటి యవ్వనారంభ దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 శైశవ దశ, 4 పూర్వ భావనాత్మక దశ. ఆన్సర్ ఒకటి యవ్వనారంభ దశ. శిశువు రోడ్డుకు ఎడమవైపే నడవడం, సత్యమునే పలకడం, పెద్దలను గౌరవించడం కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? ఒకటి ఒకటవ దశ, 2 రెండవ దశ, 3 మూడవ దశ, 4 నాలుగవ దశ. ఆన్సర్ 4 నాలుగవ దశ. వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? ఒకటి ఒకటవ దశ, 2 నాలుగవ దశ, 3 ఆరవ దశ, 4 ఐదవ దశ. ఆన్సర్ 4 ఐదవ దశ. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందని భావించడం ఏ భావన? ఒకటి అంతరదృష్టి,
2 సంరచనాత్మకవాదం, 3 సర్వాత్మకవాదం, 4 కన్జర్వేషన్. ఆన్సర్ 3 సర్వాత్మకవాదం. తన తల్లి కనిపించకపోతే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని వెతికే శిశువులో ఉండే భావన. 1 అంతర్దృష్టి, 2 సంరచనాత్మకవాదం, 3 వస్తు స్థిరత్వ భావన, 4 కన్జర్వేషన్. ఆన్సర్ 3 వస్తు స్థిరత్వ భావన. కోకిలను చూసిన శిశువు ఇంతకుముందు తాను చూసిన కాకి అనుకొని కాకి అని పిలవడం ఏ భావన? 1 స్కిమాటా, 2 సాంశీకరణం, 3 సంశ్లేషణం, 4 అనుగుణ్యం. ఆన్సర్ 2 సాంశీకరణం. శిశువు తనకు ఇతర వస్తువులకు మధ్య తేడాను తెలుసుకోవడం ఏ నెలల వయసులో జరుగును? 1 1 నుండి 4 నెలలు, 2 4 నుండి 8 నెలలు, 3 8 నుండి 12 నెలలు, 4 12 నుండి 24 నెలలు. ఆన్సర్ 2 4 నుండి 8 నెలలు. ప్రపంచం మొత్తం తనపైననే దృష్టిని కేంద్రీకృతం అవుతుందని అనుకునే శిశువులో కనిపించే భావన. 1 అహం కేంద్రీకృత భావన, 2 సంరచనాత్మక భావన, 3 వస్తు స్థిరత్వ భావన, 4 కన్జర్వేషన్ భావన. ఆన్సర్ 1 అహం కేంద్రీకృత భావన. ఉపాధ్యాయుని దండనకు భయపడి మాత్రమే పాఠశాలకు హాజరయ్యే శిశువు నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? 1 మొదటి దశ, 2 రెండవ దశ, 3 మూడవ దశ, 4 నాలుగవ దశ. ఆన్సర్ 1 ఒకటవ దశ. శిశువు ప్రతిక్రియాజీవి నుండి ప్రాథమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచన జీవిగా మారే దశ పియాజే ప్రకారం 1 జ్ఞానేంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 1 జ్ఞానేంద్రియ చాలక దశ. శిశువు మొదట తలపై పట్టును సాధించిన తర్వాతనే మిగతా శరీర భాగాలపైన మొండెం కాళ్ళ వరకు అదుపును సాధిస్తాడు అని తెలిపే నియమం. 1 వికాసం సమీప దూరస్థంగా జరుగుతుంది, 2 వికాసం శిరోపాదాభిముఖమైనది, 3 వికాసం క్రమానుగతమైనది, 4 వికాసం 2 నిర్దేశక పోకడలలో ఉంటుంది. ఆన్సర్ 2 వికాసం శిరోపాదాభిముఖమైనది. శైలజ, స్వీటీ అనే విద్యార్థులు రోడ్డుకి ఎడమవైపు నడవడం వల్ల ప్రమాదాలు జరగవని, అవి తమ బాధ్యతని ప్రతిరోజు అలాగే నడుస్తున్నారు. కోల్బర్గ్ ప్రకారం వీరు ఏ స్థాయిలో కలరు? 1 సాంప్రదాయక స్థాయి, 2 పూర్వ సాంప్రదాయక స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 నైతిక సాంప్రదాయక స్థాయి.
ఆన్సర్ 1 సాంప్రదాయక స్థాయి. ప్రతిరోజు కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్ళే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ దశ? 1 మంచి బాలుని నీతి, 2 విధేయత శిక్ష, 3 సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ, 4 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మతో కూడిన నీతి. ఆన్సర్ 3 సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. కొత్తగా పాఠశాలలో చేరిన నూతన విద్యార్థి ఆ పాఠశాలలో ఉదయాన్నే జరిగే అంశాలను కొంత సమయం పరిశీలించి తను వారిలాగే ఎక్సర్సైజులు చేయడం ప్రారంభించాడు. ఈ భావనను ఏమంటారు? 1 సంశ్లేషణం, 2 అనుగుణ్యం, 3 స్కిమాటా, 4 విశ్లేషణం. ఆన్సర్ 2 అనుగుణ్యం. ఉపాధ్యాయునిచే మంచి పేరు తెచ్చుకోవాలని పావని ప్రతిరోజు పాఠశాల సమయానికన్నా ముందే హాజరైతే ఈమె స్థాయి? 1 సాంప్రదాయక స్థాయి, 2 పూర్వ సాంప్రదాయక స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయక స్థాయి, 4 నైతిక సాంప్రదాయక స్థాయి. ఆన్సర్ 1 సాంప్రదాయక స్థాయి. 2 సంవత్సరాల వయసు గల సీత ఆడుకుంటున్నప్పుడు ఆమె ఎదుట నుంచి కుక్క బొమ్మను తీసివేయగా అది లేదని భావించి మరొక బొమ్మతో ఆడుకోవడం ప్రారంభించింది. అందుకు గల కారణం? 1 ఆనిమిజం, 2 ఏకమితి భావన, 3 వస్తు స్థిరత్వ భావన లేకపోవడం, 4 కన్వర్జేషన్ భావన లోపం. ఆన్సర్ 3 వస్తు స్థిరత్వ భావన లేకపోవడం. పియాజే ప్రకారం ఎన్ని నెలల వయస్సులో శిశువు వస్తు స్థిరత్వ భావనను ఏర్పరచుకుంటాడు? 1 4 నుండి 8, 2 8 నుండి 12, 3 12 నుండి 16, 4 16 నుండి 18. ఆన్సర్ 2 8 నుండి 12. చిన్నపిల్లలు ఆట బొమ్మలకు స్నానం చేయించడం, పాలు పట్టడం, దుస్తులు వేయడం, నిద్రపుచ్చడం లాంటివి చేస్తారు. దీనికి కారణం? 1 కన్జర్వేషన్ భావన, 2 అవిపర్యాత్మక భావన లోపం, 3 సర్వాత్మకవాదం, 4 అహం కేంద్రీయవాదం. ఆన్సర్ 3 సర్వాత్మకవాదం. పిల్లలు కదిలే ఆట బొమ్మలకు ప్రాణం ఉందని భావించే దశ ఉపదశ? 1 జ్ఞానేంద్రియ చాలక దశ, సాధారణ ప్రతిచర్యలు, 2 ప్రాక్ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ అనిమిజం, 4 ప్రాక్ ప్రచాలక దశ స్ఫురిత ఆలోచన దశ. ఆన్సర్ 2 ప్రాక్ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ. 5 సంవత్సరాల రాముకు ఒక అన్న ఉన్నాడని చెప్పాడు. కానీ అన్నకు ఒక తమ్ముడు ఉన్నాడని ఆలోచించలేకపోయాడు. అతని ఆలోచన పరిమితి: 1 అహం కేంద్రీకృతం, 2 స్వీయ కేంద్రీకృతం,
మూడు మూర్త ఆలోచన, నాలుగు అవిపర్యాత్మక భావనాలోపం. ఆన్సర్ నాలుగు అవిపర్యాత్మక భావనాలోపం. 2 సంవత్సరాల వయసు గల మహేష్ ప్రస్తుత ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల తర్వాత అతని ఎత్తును ఊహించవచ్చు అని తెలిపే వికాస నియమం. 1 వికాసం సంచితమైనది, 2 వికాసాన్ని ప్రాగ్దుక్తీకరించవచ్చు, 3 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, 4 వికాసం క్రమానుగతమైనది. ఆన్సర్ 2 వికాసాన్ని ప్రాగ్దుక్తీకరించవచ్చు. ఒక విద్యార్థి చదువుకోవడానికి తన ఇంటికి దూరంగా హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా పెద్దవారు నచ్చజెప్పినప్పుడు తన తల్లిదండ్రుల కోసం వారిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఇతని ప్రవర్తనను మార్చుకునే నైతిక వికాస స్థాయి. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి, 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 2 సాంప్రదాయ స్థాయి. మనీషా ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ, సమయపాలన గల అమ్మాయి అని అనిపించుకొనుటకు మనీషా ప్రతిరోజు ప్రార్థనా సమయానికి ముందే బడికి వస్తుంది. అయితే మనీషా కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈ స్థాయికి చెందుతుంది. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి, 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 2 సాంప్రదాయ స్థాయి. శిశువు తన దగ్గర ఉన్న బొమ్మకు నిద్రపుచ్చడం, పాలు పట్టడం లాంటివి చేస్తూ ప్రాణం ఉన్నదని భావించడం. 1 అహం కేంద్రీకృత భావన, 2 సర్వాత్మకవాదం, 3 వస్తు స్థిరత్వ భావన, 4 కన్జర్వేషన్ భావన. ఆన్సర్ 2 సర్వాత్మకవాదం. సార్వజనీన విలువల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను కూడా లెక్క చేయని దశ. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి, 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి. శిశువు తన శరీరంలోని భాగాలకు ఇతర వస్తువుల మధ్య తారతమ్యం తెలుసుకున్న దశ. 1 సంవేదనశాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 1 సంవేదన చాలక దశ. హరి ఎండాకాలంలో తాను నడుస్తుంటే నీడ కూడా తనతో పాటే నడుస్తుందనుకోవడం. 1 సర్వాత్మకవాదం, 2 అహం కేంద్రవాదం, 3 ఏకమితి, 4 కన్జర్వేషన్. ఆన్సర్ 2 అహం కేంద్రవాదం. ఏ దశలో శిశువులో కన్జర్వేషన్ లోపిస్తుంది? 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ.
ఆన్సర్ 2 పూర్వ ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలో శిశువు ఆలోచన ఈ విషయాలకు పరిమితమై ఉంటుంది. 1 విన్న అంశాలకే పరిమితం. 2 చేసిన అంశాలకే పరిమితం. 3 చూసిన అంశాలకే పరిమితం. 4 చదివిన అంశాలకే పరిమితం. ఆన్సర్ 3 చూసిన అంశాలకే పరిమితం. రాజు తన స్నేహితులైన రాము, శివ మరియు ఉదయ్లను చూపించి వారితో ఎవరు ఎక్కువ ఎత్తు అనగా చెప్పగలిగాడు. కానీ రాము శివ కంటే ఎత్తు, శివ ఉదయ్ కంటే ఎత్తు అని మాటల్లో చెప్పి అందరికంటే ఎవరు పొడవు అని అడిగితే చెప్పలేకపోయాడు. అతని సంజ్ఞానాత్మక వికాస పరిమితి 1 మూర్త ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 సంవేదన చాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 1 మూర్త ప్రచాలక దశ. నైతిక వికాసంలో 3 స్థాయిలను 6 దశలను పేర్కొన్నవారు 1 హార్లక్, 2 స్టాన్లీ హాల్, 3 కోల్బర్గ్, 4 వాట్సన్. ఆన్సర్ 3 కోల్బర్గ్. శిశువు ఏది మంచి ఏది చెడు అనేది వాటి పరిణామాలను బట్టి ఆలోచించు దశ. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి, 4 పైవన్నీ. ఆన్సర్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇతరులు చెప్పినట్లుగా కాక తనకు నచ్చినట్లు అవసరాలు తీర్చుకునే నీతి ఉండే స్థాయి. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 పైవన్నీ. ఆన్సర్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. కుటుంబంలోని సమాజంలోని ఇతర వ్యక్తులు దేన్ని ఆశిస్తారో దానిని బట్టి మంచి చెడులను ఆలోచించే దశ. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి, 4 పైవన్నీ. ఆన్సర్ 2 సాంప్రదాయ స్థాయి. అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధతను పాటించడం ఈ దశలో జరుగును. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి, 4 పైవన్నీ. ఆన్సర్ 2 సాంప్రదాయ స్థాయి. పియాజే ఏ దేశస్థుడు? 1 స్విట్జర్లాండ్, 2 అమెరికా, 3 రష్యా, 4 ఆస్ట్రియా. ఆన్సర్ 1 స్విట్జర్లాండ్. పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటలు ఆడడం. 1 సంసర్గ క్రీడ, 2 సహకార క్రీడ, 3 సమాంతర క్రీడ, 4 సాంఘిక క్రీడ. ఆన్సర్ 1 సంసర్గ క్రీడ.
వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశను కౌమార దశ అన్నది ఎవరు? 1 స్టాన్లీ హాల్, 2 ఎలిజబెత్ హార్లాక్, 3 కోల్బర్గ్, 4 కోహ్లర్. ఆన్సర్ 4 కోహ్లర్. ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే శిశువు ఏ దశలో ఉన్నట్లు? 1 ఉత్తర బాల్య దశ, 2 శైశవ దశ, 3 పూర్వ బాల్య దశ, 4 పూర్వ శైశవ దశ. ఆన్సర్ 3 పూర్వ బాల్య దశ. 4 సంవత్సరాల వయసు గల రాజుకు ఒక సోదరుడు ఉన్నాడని అడిగితే ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. కానీ తన సోదరునికి ఒక సోదరుడు ఉన్నాడా అన్నప్పుడు లేడు అని అన్నాడు. రాజు సంజ్ఞానాత్మక వికాస పరిమితి దీన్ని సూచిస్తుంది. 1 కన్జర్వేషన్ భావనాలోపం, 2 అవిపర్యాత్మక భావనాలోపం, 3 అనిమిజం, 4 అమూర్త ఆలోచన. ఆన్సర్ 2 అవిపర్యాత్మక భావనాలోపం. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత 1 హబిగ్ హర్స్ట్, 2 ఎలిజబెత్ హార్లాక్, 3 గాల్టన్, 4 ఫెదరర్. ఆన్సర్ 1 హబిగ్ హర్స్ట్. ఇంటికి వెళ్ళడం చూపిస్తాడు కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేడు. ఇతను పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 జ్ఞానేంద్రియ చాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 2 మూర్త ప్రచాలక దశ. అరుణ్ తన తాత పేరు చెప్పగలడు కానీ తాతకు గల మనవడి పేరు చెప్పలేకపోయిన అరుణ్ లక్షణం. అతను ఏ దశలో ఉన్నాడు? 1 స్వీయ కేంద్రీకృత భావన మూర్త ప్రచాలక దశ, 2 కన్జర్వేషన్ భావన అమూర్త చాలక దశ, 3 అహం కేంద్రీకృత స్వభావం ఇంద్రియ చాలక దశ, 4 ఏకమితి భావన పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ 4 ఏకమితి భావన పూర్వ ప్రచాలక దశ. ఆపరేషన్స్ అనే పదాన్ని తన సిద్ధాంతంలో ఉపయోగించిన శాస్త్రవేత్త. 1 జీన్ పియాజే, 2 కోల్బర్గ్, 3 కార్ల్ రోజర్స్, 4 చామ్స్కీ. ఆన్సర్ 1 జీన్ పియాజే. బాధ్యత నిర్వహించడం, అధికారాన్ని గౌరవించడం, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దశ. కోల్బర్గ్ ప్రకారం 1 సాంప్రదాయ స్థాయి,
2 పూర్వ సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ 1 సాంప్రదాయ స్థాయి. అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి అప్పటి నుండి అల్లరి చేయడం మానివేసిన శిశువు ఏ దశలో ఉన్నట్లు? 1 సాంప్రదాయ స్థాయి, 2 పూర్వ సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ 2 పూర్వ సాంప్రదాయక స్థాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.